హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు విపార్తి షీబాస్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? ఇవాళ నేను ఒక స్నాక్ రెసిపీ అయితే చేయబోతున్నాను. మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపు వాళ్ళకి మంచి స్నాక్ చేసి పెడదామని అనుకున్నాను. సో నేను ఇవాళ చేయబోయే రెసిపీ బయట క్రిస్పీగా ఉండి లోపల ఫ్లేవర్స్తో నిండిపోయే కచోరీలు అన్నమాట. సో పదండి మన రెసిపీలోకి వెళ్ళిపోదాం. దీనికోసం నేను పెసరపప్పు తీసుకున్నాను, దాన్ని నానబెట్టుకున్నాను ఒక 2 గంటల పాటు. నానిన తర్వాత దాన్ని నేను గ్రైండ్ చేసుకుంటున్నాను, కోర్స్గా గ్రైండ్ చేసుకుంటున్నాను, మెత్తగా కాకుండా. డ్రై మసాలాస్కి వచ్చేసరికి నేను ఇక్కడ ఒక మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం వేయించుకున్న ధనియాలు, జీలకర్ర, సోంపు, ఇంకా బ్లాక్ పెప్పర్ కార్న్స్, మిరియాలు, ఇంకా ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నాను మా కారానికి తగ్గట్టుగా. ఇవన్నీ నేను గ్రైండ్ చేస్తున్నాను. ఇది కూడా మొత్తము పౌడర్ లాగా కాకుండా జస్ట్ బరకగా గ్రైండ్ చేసుకుంటే చాలు. 2-3 పచ్చిమిరపకాయల్ని సన్నగా తరిగి పెట్టుకుంటున్నాను. దాంతోపాటు అల్లం ముక్క తీసుకొని దాన్ని కూడా గ్రేట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇది వన్ ఆఫ్ ద పాపులర్ స్నాక్ అనుకోవచ్చు. ఇది రాజస్థాన్, ఇండోర్, ఉత్తరప్రదేశ్ ప్లేసెస్లో అయితే బ్రేక్ఫాస్ట్ కింద అయితే తీసుకుంటారు. ఏ సీజన్లో అయినా తినడానికి బాగుంటుంది విత్ కప్ ఆఫ్ టీ. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా కోర్స్గా, అది నేను ఇక్కడ వేసేసి బాగా ఒక మిక్స్ అయితే ఇచ్చేస్తున్నాను. బాగా కలిపేసుకోండి ఒకసారి. డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్గా చేసుకుంటారు ఈ డిష్ని. కొంతమంది స్వీట్స్ ఇష్టపడే వాళ్ళు స్వీట్ పదార్థాలు యాడ్ చేసుకుంటారు. స్పైసీగా కావాల్సిన వాళ్ళు ఇట్లా మసాలాస్ యాడ్ చేసుకుంటారు. అకార్డింగ్ టు దర్ స్టేట్ అండ్ అకార్డింగ్ టు దర్ టేస్ట్ అనమాట. తర్వాత తరిగి పెట్టుకున్న అల్లము, పచ్చిమిరపకాయలన్నీ కూడా కలిపేస్తున్నాను, దీంట్లో వేసేస్తున్నాను. కొద్దిగా హీంగ్ కూడా వేసుకోండి. తర్వాత నేను ఇక్కడ కొద్దిగా శనగపిండిని అయితే యాడ్ చేస్తున్నాను బైండింగ్ కోసం. ఎలాంటి లమ్స్ లేకుండా బాగా శనగపిండికి మంచిగా మసాలా పట్టేలాగా బాగా కలుపుకోండి. దాని తర్వాత మనము బరకగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరపప్పు పేస్ట్ని అయితే దీంట్లో వేసేస్తున్నాను. గ్రైండ్ చేసుకున్నప్పుడు కొద్దిగా మాత్రమే నీళ్ళు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఇట్లా అన్నీ కలిపేసుకున్న తర్వాత డ్రై మసాలాస్ అయితే నేను వేసేస్తున్నాను. సింపుల్ మసాలాసే. నేను ఇక్కడ ఆల్రెడీ ఎండుమిరపకాయలు, మిరియాలని వాడాను కదా, అందుకే నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని, ఏదైతే తక్కువ కారం ఉంటుందో అది నేను కలర్ కోసం, ఇంకా కొద్దిగా కారం కోసం వాడుతున్నాను. తగినంత కారం, పసుపు, తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత వేయించి పెట్టుకున్న జీలకర్ర పౌడర్ని అయితే నేను ఇక్కడ వేసేస్తున్నాను. కొద్దిగా గరం మసాలా పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ వేస్తున్నాను. కొద్దిగా బేకింగ్ సోడా అయితే వేసేస్తున్నాను. ఇవన్నీ వేసి మసాలాలన్నీ కలిసిపోయేలాగా ఒక మిక్స్ అయితే ఇచ్చేయండి. మొత్తం ఇది పౌడర్ లాగా అయిపోవాలి, డ్రైగా అంటుకోకుండా విడివిడిగా అయిపోవాలన్నమాట. అది వచ్చే వరకు మంచిగా సిమ్ పైన వేయించుకుంటూ కలుపుతూ ఉండండి, అన్ని మసాలాస్ అన్నీ కలిసిపోయేలాగా. ఫెస్టివ్ సీజన్స్లో లేదా గ్యాదరింగ్స్ ఉన్నప్పుడు ఈ స్నాక్ని మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అందరూ కూడా ఇష్టపడే స్నాక్ అనమాట. సెంచరీస్ నుంచి ఈ స్నాక్ని తింటూ ఉన్నారు, అందరు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ అండ్ పాపులర్ స్నాక్, లవ్డ్ బై ఎవ్రీ వన్. ఫైనల్గా నేను ఇక్కడ చిన్నగా తరుక్కున్న కొత్తిమీరని అయితే వేసేస్తున్నాను. మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టఫింగ్ కోసం మసాలా అయితే రెడీ అయిపోయినట్టే. ఇది నేను చల్లారడానికి పక్కకైతే పెట్టేస్తున్నాను. ఈలోపు నేను పిండిని అయితే కలుపుకుంటున్నాను. దీనికోసం నేను 2 కప్పుల మైదా అయితే తీసుకున్నాను. ఇది గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, మంచిగా వస్తుంది. నేను మైదాతో అయితే చేస్తున్నాను. దీంట్లో నేను తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. ఇంకా కొద్దిగా
వామునైతే వేసుకుంటున్నాను. ఓమని మంచిగా క్రష్ చేసుకొని వేసేసుకుంటున్నాను. మీరు ఈ టైంలో గీ అయినా ఆయిల్ అయినా వేసేసుకోవచ్చు. వేసేసుకొని నీళ్లు వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇంట్లోనే మనం ఇలా హైజీనిక్గా ఎంత మసాలా కావాలో దాని కారాన్ని బట్టి టేస్ట్ని బట్టి మనం ఇంట్లోనే ఇలా తయారు చేసి పెట్టుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం కూడా హ్యాపీగా ఉంటాం కదా. మనం మైదాతో చేసినప్పటికీ ఇది హోమ్ మేడ్ కాబట్టి అప్పుడప్పుడు చేసుకోవడానికి బాగుంటుంది ఇంట్లో. పిండిని అయితే ఇక్కడ నేను రెడీ చేసి పెట్టుకొని ఒక 10 to 15 minutes వరకు పక్కనైతే పెట్టేశాను. ఒక కడాయి తీసుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని వేడి చేసుకుంటున్నాను. ఈలోపు నేను కచోరీలను అయితే చేసేసుకుంటున్నాను. ఇట్లా మంచిగా షేప్ ఇచ్చేసేసి కింద కొద్దిగా లావుగా ఉండేటట్టు చూసుకోండి పిండిని. తర్వాత స్టఫ్ చేసుకొని ఇట్లా ఒత్తుకోండి, కొద్దిగా ప్రెస్ చేసుకొని ఒక ప్యాటీ లాగా తయారయ్యేలాగా చూసుకోండి. మసాలా ఏది బయటికి రాకుండా చూసుకోవాలి. పొడి పిండిని అద్దుతూ చేయాలి, అప్పుడు బాగా వస్తుంది. ఇలా స్టఫ్ చేసిన తర్వాత కొద్దిగా ఫ్లాట్గా చేసుకోవాలి దాన్ని. ఇక్కడ ఆయిల్ వేడెక్కాక నేను వేసేస్తున్నాను. మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు సిమ్ పైన వేయించుకోండి, మాడకుండా చూసుకోండి. అంతే అండి, ఫ్లేవర్ఫుల్ గోల్డెన్ క్రిస్పీ టేస్టీ స్నాక్ రెడీ అయిపోయినట్టే. పిల్లలు ఎంతో ఇష్టపడే ఈ కచోరీలు చాలా టేస్టీగా రుచిగా ఫ్లేవర్ఫుల్గా ఉంటాయి. లోపల మసాలాస్ కూడా తింటా ఉన్నప్పుడు ఆ మసాలాస్ కూడా తగిలి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ and subscribe for more such interesting recipes. Thank you so much for watching this video. See you all in the next video. Until then, take care. Bye.